హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా అత్తగారి కూతురిది శ్రీమంతం ఉందని ఫ్యామిలీ అంతా కలిసి అయితే శ్రీమంతానికి అయితే వెళ్ళామండి. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అయితే క్లియర్గా డీటెయిల్గా అంతా చూపించాను. ఎక్కడే కానీ ఈ వీడియో మిస్ అవ్వకుండా లాంగ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఎక్కడే కానీ మీకు బోర్ అనిపించదండి, చాలా ఎంటర్టైన్గా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఆ శ్రీమంతంలో. అంతే కదండి, ఫంక్షన్స్ అంటేనే ఎంతో మంది రిలేటివ్స్ అందరం కలుస్తాం కాబట్టి చాలా అంటే చాలా ఎంజాయ్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాము. ఆ డే మేము అక్కడికి వెళ్ళడానికైతే కజ్జికాయలు చేసాము, అలాగే మిక్చర్ కూడా చేసామండి. ఇవన్నీ హోమ్ మేడ్ అండి. అక్కడ అమ్మాయికి పెట్టడానికి అయితే ఈ శారీ అయితే తీసుకున్నాము. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి, బాగుందా, మీకు నచ్చిందా? ఇంకా కొన్ని బయట నుంచి స్వీట్స్ కూడా అయితే తీసుకొని వెళ్ళామండి. ఇంకా ఫైనల్గా అయితే అక్కడ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇంకా నైట్ అయ్యింది, డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇదంతా అయిపోయినాక లైట్లు అట్లనే ఉంటాయి కదా, నీకు వచ్చి వీడియో తీస్తుంది. అదిగో అక్కడ ఉంది కదా, ఆ అమ్మాయి అండి, మా అత్త కూతురు, పేరు అయితే కావ్య. ఆ అమ్మాయికి శ్రీమంతం అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది అయితే వచ్చారండి శ్రీమంతానికి, ఫుల్ రష్ అయిపోయింది. అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నారండి, అంత తీయలేక నేను జస్ట్ ఇక్కడ నియర్ అయితే చూశాను. చూడండి, ఇంకా స్టార్ట్ చేసి జస్ట్ ఒక 10 minutes అయితే అవుతుందండి, అందుకే ఇంకా ఎవరు రాలేదు, కాస్త తక్కువ అయితే ఉన్నాయి. ఇంకా చాలా టైం పడుతుంది. నైట్ 7:30కి అయితే స్టార్ట్ చేశాము. అక్కడ కొందరు భోజనాలు అయితే అరేంజ్ చేస్తున్నారు. ఆ లోపు ఇక్కడైతే ఈ ఫంక్షన్ అనేది అయితే స్టార్ట్ చేశారండి. చూడండి ఎంత క్లారిటీగా. ఇక ఒక 1/2 అవర్లో అందరూ అయితే వచ్చేసారండి. చూడండి, అన్ని స్వీట్స్ కానీ అవన్నీ అయితే ఎక్కువ బాగా తెచ్చారు. అంటే అక్కడ ప్లేస్ లేదని కొన్ని ఇంట్లో పెట్టారండి, ప్లేస్ లేదని. చాలా మంది అయితే వచ్చారండి చూడడానికి. ఇంకా అమ్మాయి శారీ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తుంది. ఆ లోపు నేను ఇవన్నీ ఒకసారి నీట్గా అయితే చూపిస్తున్నాను. అవి ఎప్పుడెప్పుడు పోయి తిన్నామా అన్నట్టుగా స్వీట్స్ చూస్తుంటే మీకు అలానే అనిపిస్తుందా చెప్పండి. ఇక అమ్మాయి అయితే శారీ చేంజ్ చేసుకొని అయితే వచ్చింది. ఇక్కడ ఉండే మీకు చూపిస్తున్నాను కదా, ఈ చిన్న పాప చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది ఆ లైట్స్తోని. ఆ పాపతో అయితే మాకు కొంచెం టైం పాస్ అయ్యింది బాగా. పొంగల్లా పడతావు. ఇటు సైడ్ కావ్యానే కనిపించట్లే. ఒక్క నిమిషం లాస్ట్లో పుట్టిన అట్లనే కూర్చోబెట్టి ఇట్లా తీస్తారు కదా, ఇదే తీస్తున్నామా. ఇంకా ఆ అమ్మాయికి అయితే పసుపు పూయడం అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ అయితే అయిపోయాయండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ బ్లౌజ్ అలాంటివి శారీస్ కానీ ఏమన్నా తెస్తే పెడతారు కదా, అవి ఇక్కడ నుంచి క్లారిటీగా అయితే కనిపించట్లేదని నేనైతే లెఫ్ట్ సైడ్కి అయితే రైట్ సైడ్కి అయితే వచ్చి తీసుకున్నాను. చూడండి, వచ్చిన వాళ్ళందరూ అయితే వీడియో అందరిని అయితే తీయలేకపోయానండి, ఏదో ఒక 1/2 members వరకు అయితే తీశాను. చాలా మంది వచ్చారు కదండి, అంతసేపు వీడియో తీయలేకైతే పోయాను. ఒక 1/2 వరకు అయితే తీశాను. చూడండి, ఇంకా ఇక్కడ ఇచ్చిన తర్వాత అందరూ వెళ్ళి భోజనాలు అయితే చేస్తున్నారు. ఆ భోజనాల వీడియో కూడా తీయలేకపోయానండి, అంటే అక్కడికి నైట్ అయిందండి, 10:30 ఇలా అయింది. ఆ టైంలో వీడియో కూడా క్లారిటీ సరిగ్గా లేదు, అందుకే తీయలేకపోయాను. ఇక్కడ భోజనాలు చేసినాక మనం బాక్సులలో కొన్ని అక్కడ స్వీట్స్ పెట్టి బనానా సగం పెట్టి చేస్తాం కదా, అవైతే డెకరేట్ చేస్తున్నారు. ఇంకా అమ్మాయికి అబ్బాయికి అయితే ఫోటోషూట్ అయితే చేస్తున్నారండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళని చూసుకుంటా. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు మాకు రిటర్న్ అయితే ఈ శారీ, ఆ బ్యాంగిల్స్, కొన్ని ఫ్రూట్స్, ఆకు ఒక్క ఇవన్నీ అయితే ఇచ్చి రిటర్న్ అయితే మాకు పంపించారు. ఇంకా ఇంటికి కూడా వచ్చేసామండి. ఫైనల్గా శ్రీమంతం కూడా కంప్లీట్ అయింది. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి శ్రీమంతంలో. శారీ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి, ఇది వాళ్ళు మాకు ఇచ్చిన శారీ.
ఆ?